హైదరాబాద్లో బయట ఫుడ్ తినాలంటే గులాబ్ జాములు గలగల్లాడిపోయే సిచ్యువేషన్ వచ్చేసింది. బిర్యానీ తిందామంటే చికెన్ బిర్యానీ అని ఎక్కడ పిల్లి బిర్యానీ పెడతారో, మటన్ బిర్యానీ అని ఎక్కడ కుక్క బిర్యానీ పెడతారో అని భయం పట్టుకుంది. సరేలే, ఇక ఇప్పుడు రంజాన్ రావడంతో కనీసం హలీమైనా తిందాం అనుకుంటే దాన్ని కూడా పిల్లులు కుక్కలతో లేదంటే 10-15 రోజుల నుంచి బాగా కొల్లబెట్టిన చికెన్ మటన్లతో ఫ్రెష్గా రెడీ చేసి మసాలాలద్ది ముఖానేస్తున్నారు. బిర్యానీ అయినా కనీసం ముక్క షేప్ మారితేనో కాలో వేలో వస్తేనో కనిపెట్టగలిగేవాళ్ళం. కానీ హలీంలో అంతా బాగా ఆయుర్వేదం లేహ్యంలా నూరేయడంతో అది అసలు చికెనా మటనా ఇంకేదైనానా అనేది కూడా తెలియట్లా. ఏదో టేస్టీగా అనిపిస్తుంది, గొంతులో వేయగానే జారిపోతుంది, అంతే తినేస్తున్నాం. అయితే అసలు కిలో చికెన్ 200 నుంచి 300 ఉంటే చికెన్ హలీం 100 రూపాయలకి ఎలా ఇస్తున్నారు? కిలో మటన్ 800 నుంచి 900 ఉంటే 150-200కి ఎలా ఇస్తున్నారు? ఇంత చిన్న లాజిక్ మనం ఎలా మిస్ అవుతున్నాం? ఇదంతా చూసి కొంతమంది సోషల్ మీడియాలో హైదరాబాద్లో హలీం సీజన్ వచ్చిందిగా, అందుకే వీధుల్లో కుక్కలు కనిపించకుండా పోతున్నాయి అని ఫన్నీ పోస్టులు కూడా పెడుతున్నారు. ఇది చూడటానికి కామెడీగా కనిపించినా చాలా అంటే చాలా సీరియస్ ఇష్యూ ఇది. రీసెంట్గా మార్చి 19 బుధవారం రోజు హైదరాబాద్ మంగళహాట్ పోలీసులు కొన్ని రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, నాన్ వెజ్ సెంటర్లలో దాడులు చేశారు. ఎప్పుడు చేస్తూనే ఉంటారు కదా, ఇందులో కొత్త ఉంది అంటారా? అయితే అక్కడ ఏం దొరికిందో తెలిస్తే మీ మైండే పోతుంది. ఎందుకంటే అక్కడ 8 లక్షల వాల్యూ చేసే 12 టన్నుల మాంసం దొరికింది. అందులో నెలల తరబడి నిల్వ ఉంచిన కుళ్ళిన చికెన్, మటన్ ఉన్నాయి. ఆ మాంసాన్ని ఎక్కువగా హలీం చేయడానికి ఆ తర్వాత పెళ్ళిళ్ళు, హోటళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారట. ఆ మాంసాన్ని కాశ్మీర్, చంగిచర్ల, జియాగూడ లాంటి చోట్ల నుంచి తక్కువ ధరకి తెప్పిస్తారు. అక్కడ రోగాలు వచ్చిన కోళ్ళు, మేకల్ని చంపి వాటి మాంసాన్ని నిల్వ చేస్తారు. ఆ మాంసాన్ని వీళ్ళకి పంపిస్తారు. అలా వచ్చిన మాంసంలో గొర్రెల కాళ్ళు, తల, మెదడు, కిడ్నీ, లివర్ ఇలా పార్ట్లుగా డివైడ్ చేసి 2-3 వారాలు ఫ్రిడ్జ్లో పెట్టి నిల్వ ఉంచుతారు. ఆ తర్వాత అవసరమైనప్పుడు రెస్టారెంట్లకి, హలీం సెంటర్లకి, ఫుడ్ కోర్టులకి తక్కువ రేట్లకే పంపిస్తారు. అలా తక్కువ రేటుకి వచ్చిన నాన్ వెజ్తో మనకి 100-200కే బిర్యానీలు, హలీంలు ఇస్తున్నారు. ఇదే కాదు, కొద్ది రోజుల క్రితం హిమాయత్ నగర్, తుర్కాంజల్ ఏరియాల్లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు కొన్ని రెస్టారెంట్లు, హోటళ్లలో చెకింగ్ చేసి షాక్ అయ్యారు. చికెన్, మటన్ పైన బొద్దింకలు, ఎలుకలు తిరుగుతుంటే వాటిని పక్కకి నెట్టేసి అదే మాంసాన్ని చక్కగా మసాలాలు దట్టించి బిర్యానీలు, హలీంలు వండి జనాలకి పెడుతున్నారు. మనం లొట్టలేసుకుంటూ అదే తింటున్నాం. అంటే పశువులు కూడా తినని తిండి మనం తింటున్నాం అన్నమాట. లాస్ట్ ఇయర్ కూడా బేగంపేట, ప్రకాష్ నగర్ ఏరియాల్లో దాదాపు 700 కిలోల కుళ్ళిపోయిన చికెన్ని హోటళ్ల నుంచి అధికారులు సీజ్ చేశారు. ఇప్పుడు ఇంకో స్టోరీ చెప్తా వినండి. ఇది కంప్లీట్గా నా ఓన్ అండ్ ఒరిజినల్ ఎక్స్పీరియన్స్. లాస్ట్ ఇయర్ రంజాన్ టైంలో నేను ఆఫీస్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్తున్నా. అప్పుడు టైం రాత్రి 11 గంటలైంది. నేను వెళ్తుంటే నా ఎదురుగా రోడ్డు మీద ఒక పర్సన్ స్కూటీ మీద వెళ్తున్నాడు. అతడి కాళ్ళ దగ్గర స్కూటీ లగేజ్ స్పేస్లో ఒక కుక్కని కాళ్ళు చేతులు కట్టేసి మూతికి టేపులు వేసి తీసుకెళ్తున్నాడు. నేను వెంటనే వాడిని ఓవర్టేక్ చేసి స్కూటీని ఆపేశా. అంతలో చుట్టూ ఇంకొంతమంది అక్కడికి వచ్చారు. వాళ్ళందరినీ చూసి ఆ పర్సన్ భయంతో పారిపోవడానికి ట్రై చేశాడు. మేము పట్టుకున్నాం. ఆ కుక్కని ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడిగితే, ఫస్ట్ అది అందరినీ కరుస్తుంది, అందుకే తీసుకెళ్తున్నా, దానికి రోగం వచ్చింది, అందుకే అలా కట్టేశా అని రకరకాల ఆన్సర్స్ చెప్పాడు. అదంతా విని చుట్టూ ఉన్న వాళ్ళలో ఒక ఇద్దరు వాడికి 4 తగిలించారు. అప్పుడు నిజం చెప్పాడు. మా ఓనర్ తెమ్మన్నాడు, దాన్ని చంపి ఆ మాంసంతో హలీం చేస్తామని చెప్పాడు. వెంటనే అందరూ షాక్ అయ్యారు. పోలీసులకు అప్పగించి కేసు పెట్టాం. ఆ కుక్కని విడిపించి మా ఏరియాలోనే వదిలేసాం. ఇది ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోయింది. హలీం అంటే అందులో వాడిన మాంసం ఏదో కనిపెట్టే ఛాన్స్ లేకపోవడంతో ఇలా కుక్కలు, పిల్లుల మాంసంతో హలీం వండి మనకి పెడుతున్నారు. కొన్నేళ్ల క్రితం చెన్నైలో పిల్లుల్ని చంపి వాటి మాంసాన్ని రెస్టారెంట్కి అమ్మే ఒక ముఠాని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ రెస్టారెంట్లో ఆ పిల్లుల మాంసాన్ని కొని దాంతో బిర్యానీలు చేసి పెడుతున్నారట. ఈ విషయాన్ని పీపుల్స్ ఫర్ యానిమల్స్ అనే స్వచ్ఛంద సంస్థ బయటపెట్టింది. ఆ ముఠా దగ్గర నుంచి చాలా పిల్లుల్ని కూడా రెస్క్యూ చేసింది. ఇదంతా చూస్తుంటే మన చుట్టూ ఉండే నాన్ వెజ్ రెస్టారెంట్లు, హోటళ్లలో 99% హైజీనిక్ ఫుడ్ దొరకట్లేదని క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అయితే దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, ఏ రెస్టారెంట్కి వెళ్ళినా, ఏం తినబోతున్నా ముందుగా ఆ రెస్టారెంట్ కిచెన్ ఎలా ఉందో చూడండి. అన్కుక్డ్ మీట్ ఫ్రెష్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇవన్నీ చూపించాలని రెస్టారెంట్ ఓనర్ని నిలదీయండి. చెక్ చేశాకే తినండి. ఒకవేళ ఓనర్లు ఒప్పుకోకపోతే ఏదో తేడాగా ఉందని అర్థం చేసుకోండి అండ్ అక్కడ తినకపోవడమే బెటర్.